ఆరాధన గురించి మనము ఒక సందేశాన్ని మనం వినబోతున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏమని చెప్తున్నారు అంటే, ఆరాధన గురించి ఒక మాట చెప్తూ ఏం చెప్పారంటే, నన్ను వ్యర్థముగా మీరు ఆరాధిస్తున్నారు అని చెప్పాడు యేసుప్రభు. ఆరాధన వ్యర్థంగా, యువర్ వర్షిప్ ఈజ్ ఎంప్టీ, ఏమీ లేదు అని యేసుప్రభు వారు ఒక్క మాటతో కొట్టిపారేస్తున్నాడు మన ఆరాధనని. దేవునితో మనం కలిగి ఉన్న సంబంధము ప్రాముఖ్యంగా 4 సంగతులు బైబిల్లో రాయబడ్డాయి. దేవునితో మనం సహవాసం చేయాలంటే 4 సంగతులు బైబిల్లో ఉన్నాయి. నంబర్ 1, ప్రేయర్. మొట్టమొదటి ఏంటి చెప్పండి? ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటంటే, మనల్ని గూర్చిన సంగతులు దేవునికి తెలియచేయడమే ప్రార్థన. మన అవసరతలు, మన అక్కరలు దేవునికి చెప్పడమే ప్రార్థన. అది నంబర్ 1. ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడుతూ మనల్ని గురించిన సంగతులన్నీ దేవునికి చెప్తాం. అందరికి తెలిసిందే అది. బైబిల్లో చెప్పబడిన 2వ మాట ఏమిటంటే, కృతజ్ఞతాస్తుతి. ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్ అంటారు. థ్యాంక్స్ గివింగ్ చెప్పండి, మీరే అర్థం చెప్పచ్చు. ఏంటి థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి? పొందిన మేళ్లకు దేవునికి వందనాలు చెల్లించడము, దాన్ని ఏమంటారు? థ్యాంక్స్ గివింగ్ అంటారు. దేవుడు మన జీవితాల్లో అనేకమైన మేళ్లను చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఆయన కామన్గా అందరికీ దేవుడు చేస్తున్న మేలు చెప్పండి. కరెంటుకు డబ్బులు కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి. ఆక్సిజన్కి ఎవరైనా డబ్బులు కడుతున్నారా? సూర్యరశ్మికి, సన్లైట్కి ఏమైనా డబ్బులు కడుతున్నామా? డి విటమిన్ అనేది ఎంత ప్రాముఖ్యమైంది. మొన్న కోవిడ్ టైంలో డి విటమిన్ అని చెప్పారు. సూర్యరశ్మి లేకపోతే మనకు అస్సలు ఆరోగ్యాలు ఉండవు. ఇప్పటికి కూడా నేను ప్రతిరోజు ఉదయం మా టెర్రస్ మీదకి వెళ్ళి ఒక అరగంట సేపు కూర్చొని వస్తాను. డి విటమిన్ డిఫిషియన్సీ ఉంటే చాలా రోగాలు వస్తాయి. ఎండకు మనం ఎక్స్పోజ్ కావాలి. దేవుడు మన జీవితాల్లో ఎన్ని మేలు చేస్తున్నాడు. మన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. వర్షం లేకపోతే చెప్పండి, మనకు డ్రింకింగ్ వాటరే ఉండదు. బోర్స్లో వాటర్ ఉండవు, బోరింగ్లో. పశువులు చనిపోతాయి, పంటలు పండవు. ఎంత కరువు వచ్చేస్తుంది దేశమంతా. ఓ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇలాగ చెప్పుకుంటూ పోతే దేవుడు మన జీవితాల్లో అనేకమైన మేళ్లను దేవుడు చేశాడు. దేవునికి థ్యాంక్స్ చెప్తున్నామా? పౌలు తిమోతికి ఒక లెటర్ రాశాడు. 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఏమని రాశారంటే, తిమోతి, అంచెదినములో అపాయకరమైన కాలాలు వస్తాయి తిమోతి. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు అని మొదలుపెట్టాడు. తెరవాల్సిన పనిలేదు. స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులని చెప్పి మళ్ళీ ఏమన్నాడు తెలుసా? తల్లిదండ్రులకు అవిధేయులైన తర్వాత ఏం చెప్పాడు తెలుసా? కృతజ్ఞత లేని వారు, అన్థ్యాంకింగ్ పీపుల్.
ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడే, ప్రాణం ప్రాప్తం ఇచ్చాడే, అన్నవస్త్రాలు ఇచ్చినాడే, గాలిని వెలుతురిని ఇచ్చినాడే, చదువు సందళ్ళు ఇచ్చినాడే, కుటుంబ జీవితాన్ని ఇచ్చాడే, ఉద్యోగం ఇచ్చినాడే, స్వస్థత ఇచ్చినాడే, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ ఇచ్చినాడే, పాపక్షమాపణ ఇచ్చాడే, నిత్య జీవం ఇచ్చినాడే. తిమోతి అంచె దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఏలైనగా మనుష్యులు స్వార్థప్రియులు అని మొదలుపెట్టి మధ్యలో ఏం చెప్పాడంటే కృతజ్ఞత లేని వారు, అన్థ్యాంకింగ్ పీపుల్. దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నావా? థ్యాంక్స్ చెప్తున్నావా? మనము దేవుడు మనల నుండి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, ఎక్స్పెక్ట్ చేయట్లేదా? చెప్పండి. చేస్తున్నాడు. ఎక్కడైనా ఉందా ఒక ఆధారణం బైబిల్లో? లూకా? వెరీ గుడ్. 10 మంది శుద్ధులైరి కారా 9 ఎక్కడా? 10 మంది శుద్ధులైరి కారా 9 ఎక్కడా? 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్క కుష్ఠరోగి మాత్రమే వచ్చి యేసు ప్రభుకు వందనాలు చెప్పాడు. ఈవెన్ యేసు ప్రభు వారు కూడా మన దగ్గర నుండి థ్యాంక్స్ గివింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కొంతమంది ఉత్తుత్త స్థుతులు చెల్లిస్తారు. ఉత్తుత్త స్థుతులు అంటే ఏంటి చెప్పండి? కొంతమందికి స్థుతి కూడికను పెట్టుకుంటారు, సంఘాన్నంతని పిలుస్తారు, మంచినీళ్ళు ఇచ్చి పంపిస్తారు. స్థుతి వేరు, స్థుతి యాగం వేరు. స్థుతి అంటే జస్ట్ ప్రైజింగ్ కదండి, కదా? స్థుతి యాగం అంటే సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. సాక్రిఫైస్ ఉండాలి. స్థుతి అంటే సాక్రిఫైస్ ఉండాలి. ఓ దేవుని బిడ్డలారా, గమనించినారా? దేవునికి ఎంతో కృతజ్ఞతగా మనము ఏదో ఒకటి దేవునికి ఇవ్వాలి, థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. కాబట్టి బైబిల్లో మనం చూస్తే దేవునికి మనకు కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఒకటి నంబర్ 1 ప్రేయర్, నంబర్ 2 థ్యాంక్స్ గివింగ్. ఎన్నో మేళ్ళు మన జీవితాల్లో దేవుడు చేస్తా ఉన్నాడు. మూడవదిగా చూస్తే ప్రైజింగ్ అంటే ఏంటి చెప్పండి? దేవుని పొగడటం. హౌ గ్రేట్ ద వాట్. ప్రభువా, నువ్వెంత ప్రేమ కలిగిన వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీ మహిమ ఎంత గొప్పది ప్రభువా, నువ్వెంత శక్తి కలిగిన వాడవు ప్రభువా. ప్రైజింగ్ అంటే ఏంటి చెప్పండి? డైరెక్ట్లీ అడ్రస్సింగ్ ద లార్డ్. దేవుని సంబోధిస్తూ, దేవుని యొక్క బిరుదులు కదా చెప్పుచు. మన దేవుని పేర్లు చెప్పండి, ఎన్ని పేర్లు బైబిల్లో ఆయనకున్నాయి. సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన వాడు, సర్వసృష్టికర్త, సార్వభౌముడు, సర్వకృపానిధి, మహాగణుడు, మహోన్నతుడు. ఎన్ని పేర్లండి. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, అద్వితీయుడు, అక్షయుడు, అదృశ్యుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసేవాడు, ఆది అంతములు లేనివాడు, అల్ఫా ఒమేగైన వాడు, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన వాడు, దురవగాహమైన తేజస్సులో ఉన్నవాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. బైబిల్లో దేవునికి ఇన్ని పేర్లున్నాయి. దేవుని పొగడుతున్నావా? దేవుని స్తుతిస్తూ ఉన్నావా? ప్రేయర్ అంటే మన సంగతులు దేవునికి చెప్పడం. ప్రైజింగ్ అంటే దేవుని సంగతులు దేవునికి చెప్పడం. ఎవరైనా మనల్ని పొగిడితే మనసు ఎట్లుంటుంది చెప్పండి? సంతోషంగా ఉంటుంది. మన దేవుని పొగిడితే, దేవుని మనం ప్రైజ్ చేస్తే దేవుడు ఎంత సంతోషపడతాడు.
ఇశ్రాయేలు చేయు స్తోత్రములపైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. దేవుడు మనకు స్తుతులు, దేవునికి మనం ప్రైజ్ చేస్తే దేవుడు ఎంత సంతోషపడతాడు, ఎంత సంతోషపడతాడు. ఓ దేవుని బిడ్డలారా గమనించండి. ప్రైజింగ్ ప్రైజింగ్, దేవుని మనము గొప్ప చేయటం, దేవుని పొగరడం. You are enthroned on the praises of Israel. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల పైన నీవు ఆసీనుడవై ఉన్నావు. దేవుని అలా పోరడం మనం నేర్చుకుంటున్నామా చెప్పండి? సండే స్కూల్ కథ ఒకటి ఉంది. తెల్లవారుజామునే దేవుడు దేవదూతలను పంపుతూ ఒక దేవదూతకు 2 గంపలు ఇచ్చి పంపించాడంట, బాస్కెట్స్. పంపిస్తే యేసుప్రభు వారు చెప్పారంట, స్తుతులన్నీ ఒక గంపల్లో వేసుకొని రండి, ప్రార్థనా మణువులన్నీ ఒక గంపలో వేసుకొని రండి అని తెల్లవారుజామునే 4:30కు పంపించినాడంట. ప్రతి ఇంటికి పోవడం, క్రైస్తవుల ఇంటికి వెళ్ళడం, స్తుతులన్నీ ఒక గంపలో, ప్రార్థనా మణువులన్నీ ఒక గంపలో ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని 9 o'clock అంతా పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గర నిలబడితే దేవుడు చెప్పాడంట, ప్రార్థనా గంపలన్నీ కూడా ఎడమ పక్కన పెట్టండి, స్తుతుల గంపలన్నీ ఒక పక్కన పెట్టండి అని చెప్తే ప్రార్థనా గంపలు నిండి పొంగి పొరలి ప్రవహిస్తున్నాయంట. స్తుతుల గంపలు చెప్పండి అన్నీ కూడా కొంచెం ఎక్కడో ఒక విధవరాలు మాత్రం కొంచెం ఎక్కువ స్తుతులు చెల్లిస్తే ఒక బాస్కెట్ మాత్రం కొంచెం ఎక్కువ ఉందంట. ప్రార్థన మనవులు నిండి పొంగి పొరలి ప్రవహిస్తున్నాయి. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక్క ప్రార్థన మనవి కూడా చేయకుండా దేవునికి టోటల్గా, ఒకవేళ నువ్వు 1/2 hour మోకరించినావు అనుకోండి, 1/2 hour మోకరించినప్పుడు ఒక్క ప్రార్థన విన్నపం కూడా చేయకుండా ఎప్పుడైనా టోటల్గా దేవుని స్తుతించిన అనుభవం ఉందా? మోకరిస్తే చాలు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. దేవుని బిడ్డలారా గమనించండి, 3 సంగతులు మనం విన్నాం. నంబర్ 1 ప్రేయర్, నంబర్ 2 థ్యాంక్స్ గివింగ్, నంబర్ 3 ప్రైజింగ్. కానీ ఈ 3 కూడా ఉన్నతమైన అనుభవం ఏంటంటే వర్షిప్, ఆరాధన. ఈ 3 కంటే ఉన్నతమైన అనుభవంలో ఉన్నది ఏంటి చెప్పండి? ఆరాధన. మనం కొంతమంది మన బ్రదర్ సంఘాల్లో కొంచెం ఇదైపోయింది. ప్రభు బల్లను చాలా మంది అదే ఆరాధన అనుకుంటారు. ఆరాధనలో ప్రభు బల్ల ఒక భాగమే గాని అది టోటల్ ఆరాధన అని చెప్పలేం. మనం దీనికి బైబిల్లో కూడా పేరు రొట్టె విరుచుట, నమ్మి బాప్తీసం పొందిన వారు అపోస్తుల బోధ యందును సహవాసమందును ఆరాధన యందును ప్రార్థన చేయుట యందును ఎడతెకుండ్రనుందా? అక్కడ ఏమని చెప్పండి? అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును. దీనికి ప్రత్యేకంగా ఒక పేరుంది. ఏంటది? బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. ఇది ఆరాధన కాదని నేను చెప్పట్లేదు, కానీ ఆరాధనలో ఇది ఒక భాగం మాత్రమే. దేవుని బిడ్డలారా గమనించండి, దేవునితో సహవాసం కలిగే విషయంలో ఆరాధన చాలా ఉన్నతమైన అనుభవం కలిగింది. అది యేసు ప్రభువారు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఏం చెప్పారు యేసు ప్రభు? చెప్పండి. 15వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు వారు ఎలా మొదలు పెట్టాడు? ఆయన
వేషధారులారా. యేసు ప్రభు మొదలు పెట్టడం ఎలా మొదలు పెట్టాడంటే, వేషధారులారా. పొద్దున కూడా చెప్పానండి, బైబిల్లో సాతానుడు మన కళ్ళను మూయిస్తా ఉన్నాడు. బైబిల్లో కఠినమైన మాటలు మనం చదవకుండా, అలాంటి మాటలు మనం పెద్దగా పట్టించుకోకుండా, ఏదో సులువైనవి మనకు అనుకూలమైనవి మాత్రమే మనము తీసుకొని మిగతావన్నీ మనం వదిలేస్తా ఉన్నాం. ఆరాధించే వాళ్ళతో చెప్తున్నాడా, ఆరాధించని వాళ్ళకు చెప్తున్నాడు యేసుప్రభు? మీరు ఒక మాట చెప్పండి. ఆరాధించే వాళ్ళకే చెప్తున్నాడు. ఎవరైతే తండ్రిని ఆరాధిస్తున్నారో ఆరాధించే వాళ్ళకే చెప్తున్నాడు. ఏమనంటే, మీరు వేషధారులు, మీరు వేషధారులు. యేసుప్రభు మాటలు ఎంత కఠినంగా ఉంటాయో మీరు చూడండి. అందుకే పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట చెప్పాడు, తమ స్వకీయమైన దురాశలకు అనుకూలములకు కదా, తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనుచు అనే మాట రాశాడు కదండి. తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనాకథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు. ఇప్పుడు వచ్చేసింది. ఎందుకంటే ఎవరైతే మంచిగా చెప్తారో, అనుకూలంగా చెప్తారో, అలాంటి బోధకులనే మనం పిలుచుకొని మనం వాక్యాలు వింటున్నాం. కానీ కఠినంగా వాక్యం చెప్పే వాళ్ళ బోధకులను మనం పిలుచుకోవట్లేదు కొంతమంది. ఎందుకు? చాలా మంది బోధకులు కూడా ఈరోజు వాక్యం ఉన్నట్టు చెప్పడం లేదు. ఎందుకు? చాలా మంది బోధకులు ఈనాడు పాపమును ఖండించడం లేదు. వాళ్ళు పాపములో ఉన్నారు కాబట్టి పాపాన్ని ఖండించడం లేదు. చాలా మంది బోధకులు సరిగా లేరు కాబట్టి వారు సరైన బోధ చేయడం లేదు. కానీ యేసుప్రభు అలాంటి వాడు కాడు. ఆయన యేసుప్రభు ఎంతో కఠినంగా ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. ఆరాధించే వారితోనే చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? వేషధారులారా అని మొదలు పెడుతూ పాత నిబంధన గ్రంథంలోనే ఒక వచనాన్ని యేసుప్రభు వారు తీసుకొస్తున్నాడు. 29వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట ఉంది. అంటే యెషయా గ్రంథంలో ఒకసారి ఉంది, చెప్పండి. మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా ఉంది. కావాలంటే చూపించమంటారా? మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు బెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చియే యెషయా ప్రవచించినది సరియే. వరుసగా చెప్పండి. యెషయా గ్రంథంలో ఉంది, మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది. నేను రెఫర్ చేయలేదు, మన లూకా సువార్తలో కూడా ఉందేమో నాకు తెలియదు. బైబిల్లో ఒక వచనం ఒకసారి కంటే ఎక్కువ సార్లు రాయబడిందంటే దేవుడు దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ ద బైబిల్. ఒక వచనాన్ని దేవుడు పదే పదే రాయించినాడంటే ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో ఆరాధన అనేది ఎంతో ఉన్నతమైన అనుభవం. మన ఆరాధన ఎట్లుంది? యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడు? చదవండి 7వ వచనము, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. నోరు హృదయం కలుసుకోవట్లేదు. హృదయంలోనేమో ఏదో ఉంది, నోటిలో మాత్రము వేషధారణతో చెప్తున్నారు. పొద్దున మనం ఒక వాక్యం గుర్తు చేసుకున్నాం. హృదయం నిండి ఉన్న దానిని బట్టి సాధారణంగా నోరు మాట్లాడుతుంది. హృదయంలో మాత్రము ఎంతో చెడుకు పెట్టుకున్నారు, నోటితో మాత్రము మంచి. మీరు ఆరాధనలో చూడండి, కొంతమంది
కదా. ఆరాధనలో కొంతమంది అనగా ప్రభు ఆరాధన మనం చెప్పాను కదా, ఆరాధనలో రొట్టె విరుచుట కూడా ఒక భాగము. ఆరాధన అంతా కలిపి రొట్టె కాదు, రొట్టె రసం కాదు. ఆరాధించడంలో ఈ యొక్క రొట్టె రసం కూడా, రొట్టె విరుచుట అనేది ఒక భాగం. పురుషులు వచ్చి ఆరాధన చేస్తారు. కొంతమంది ఎంత మంచి మంచి పదజాలం అండి, బైబిల్లోని వచనాలు తీసుకొని మంచి మంచి పదజాలం వాడుతూ కొంతమంది చెప్పండి మంచిగా ఆరాధన చేస్తారు. ఇక్కడ ఎన్నింటికి అయిపోతుంది చర్చి? ఆదివారము 1 గంటకు అయిపోయింది అనుకోండి, ఇంకా 1:30కు పోయి చూడండి, ఇంటికి పోయి చూడండి, అరగంటనే కదా. ఇంటికి పోయి ఇంక భార్యను ఎట్లా తిడతాడో ఇంకా చూడండి. ఇక్కడేమో ఆరాధన మంచిగా చేసినాడు, ఇంటికి పోయి బండ బూతులు లేకపోతే నిష్ఠూరపరిచి భార్యను ఎంత ఇదిగా మాట్లాడతాడు. వేషధారణ కాదా? దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్లో ఏముందంటే మంచిగా ఆరాధన చేస్తున్నారు. యేసుప్రభువు వారు చెప్తున్నారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, ఈ పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు. నోటితో నాలుకతో మనం ఎన్ని తప్పిదాలు చేస్తాం తెలుసా? పాటలు పాడేటప్పుడు విశ్వాసులు ఆడే అబద్ధాలు ఇంక ఎప్పుడు ఆడరంట. చెప్పండి, విశ్వాసులు పాటలు పాడేటప్పుడు ఆడే అబద్ధాలు చెప్పండి ఎప్పుడు ఆడరంట. ఎందుకంటే పాడేదొకటి, జీవితం ఒకటి. పాటలేమో మస్తు పాడతాము, కానీ జీవితం ఎట్లుంది? పాటలకి మన జీవితానికి ఏమైనా పొంతనుందా? ఇప్పుడు నోటితోనేమో మంచిగా ఆరాధన చేస్తున్నాడు, హృదయం చూస్తే దేవునికి దూరంగా ఉంది. కుళ్ళు, కుతంత్రం, కపటం, వంచన, వేషధారణ, హృదయం నిండావే. బయటికి మాత్రము నమ్మి బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి మంచిగా ఆరాధన చేస్తున్నాడు. నోటితో ఎంత మంది ఘోర ఘోర పాపాలు చేస్తున్నారు. యాకోబు చెప్పలేదా 1వ అధ్యాయంలో 26వ వచనంలో, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనకుండా తన హృదయమును మోసపరచుకొనొచ్చు, భక్తి గలవాడని అనుకుంటే వాని భక్తి వ్యర్థం. ఇస్ గాడ్లీనెస్ వర్త్ ఇస్ జీరో. జీరో కూడా కాదు, బిగ్ జీరో, పెద్ద సున్నా. ఇక్కడ ఆరాధన చేస్తేవి, పోయి భార్యను తిడుతీవి, భర్తను తిడుతీవి. జగడాలు, కొట్లాటలు, అల్లరులు. దేవుని బిడ్డలారా గమనించండి. నోటికి కళ్ళెం పెట్టుకొనకుండా తన హృదయమును మోసపరచుకొనొచ్చు, భక్తి గలవాడని అనుకుంటే వాని భక్తి వ్యర్థం. నోటితోనేమో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది, వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని యేసుప్రభు వారు చెప్తున్నారు. మన హృదయాన్ని ఎక్కువగా దేవుడు చూస్తారు. మన హృదయాన్ని ప్రభు చూస్తాడు. అసలు ఆరాధన గురించి ఒక మాట చెప్పాడు. ఇదే ఆరాధన గురించి ఆ మాట, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగిన హృదయం, బ్రోకన్ హార్ట్, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఇదే నిజమైన ఆరాధన దేవుని బిడ్డలారా. కానీ ప్రభు చెప్తున్నాడు, వారి హృదయం నాకు దూరంగా ఉంది. వాళ్ళ హృదయంలో విరిగి నలిగిన హృదయం కాదు. 45వ కీర్తన 1వ వచనం చూడండి. 45వ కీర్తన 1వ వచనం చదువుతున్నాను. ఆరాధనలో ప్రభు బల్లలో కొంతమంది గుర్తు చేస్తూ ఉంటారు ఈ వచనం. 45వ కీర్తన 1వ వచనం చూడండి. ఆరాధన అంటే ఏంటో, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము చెప్పండి బహుగా ఉప్పొంగుచున్నది. ఇదండి ఆరాధన అంటే. ఒక దివ్యమైన సంగతితో, హృదయం, మాటలు, నోటి మాటలు కాదు, నా హృదయం
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఇది ప్రభు పట్ల ఉన్న ప్రేమ, అనురాగం, భక్తి, ప్రభు పైన మనకున్నటువంటి కదా ఆ మక్కువ. ఆయన హృదయము పెళ్ళుబికుపుతుందని బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. అపోస్తుల కాల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చూడండి. అపోస్తుల కాల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th chapter verse 21. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. అమ్మా, అయ్యా, నీ హృదయము చెప్పండి దేవుని ఎదుట సరి అయినది కాదు. బట్ స్టిల్ యు ఆర్ కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్. చాలా మంది విశ్వాసులు ఫ్రాంక్గా చెప్తున్నాను, భ్రమలో ఉన్నారండి. నీ ఆరాధన దేవుడు అంగీకరించడం లేదు. నీ ఆరాధన ప్రభు స్వీకరించడం లేదు. నీ హృదయము దేవుని ఎదుట సరి అనేదిగా లేదు. ప్రభు వాళ్ళు చెప్తున్నాడు, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. దేవుడు మన హృదయాలన్నీ చూస్తున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 11వ వచనం. ప్రావర్బ్స్ chapter 15 verse 11. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం చూడండి. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనపడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయన కనపడును కదా. భర్త హృదయము భార్యకు తెలియదు. చెప్పండి, భార్య హృదయము భర్తకు తెలియదు. అంత సన్నిహితంగా ఉంటారు భార్య భర్తలు, కానీ లోపలేముందో తెలుసుకోలేడు. లోపలేముందో తెలుసుకోలేదు భార్య కూడా. మరి దేవుని కన్నులు మన హృదయంలో మన హృదయం ఎట్లుందో దేవునికి తెలియదా? దేవుని బిడ్డలారా, దేవుని కన్నులు ఎక్స్రే లాంటి కన్నులంట. దేవుని కన్నులు స్కానింగ్ లాంటి కన్నులు. లోపల అంతరంగంలో ఏముందో దేవుడు చూడగలుగుతున్నాడు. మరి మన హృదయం ఎట్లుంది చెప్పండి? మన హృదయం ఎట్లుంది? వారు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకెంతో దూరంగా ఉందని యేసుప్రభు వారు చెప్తున్నారు. పరీక్ష చేసుకోండి, పరీక్ష చేసుకోండి, పరీక్ష చేసుకోండి అంటున్నాను. కానీ ఈ వాక్యం నాకు కూడా, దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం కదా. చెప్పండి, దేవుని వాక్యం ఏంటి చెప్పండి? డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. ఒక అంచు నాకి, చెప్పండి, ఒక అంచు చెప్పండి మీకు. ఈ వాక్యము ఫస్ట్ నాకు, ఆ తర్వాత మీకు. డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్. అందుకే బైబిల్లో ఉంది, బోధకులకు మరీ కఠినమైన తీర్పు. తీర్పు కాదు, కఠినమైన తీర్పు కాదు, మరీ కఠినమైన తీర్పు. వాక్యాలు చెప్పి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పే వాళ్ళకి ఎట్లాంటి తీర్పు చెప్పండి? మరీ కఠినమైన తీర్పు. ఫస్ట్ ఈ వాక్యం నాకు, ఆ తర్వాత మీకు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం కదా. నాకు ఒక్కరికి కలిపి ఒక అంచు, మీకు అందరికి కలిపి ఒక అంచు. గుర్తుపెట్టుకోండి, మేము ఎంత జాగ్రత్త, వాక్యాలు చెప్పేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. మీకు అందరికి కలిపి ఒక అంచు అయితే చెప్పండి, వాక్యం చెప్తున్న నాకు ఒక్కరికి ఒక అంచు. ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు భయముతో వణుకుతో వాక్యం చెప్పాలి, యథార్థంగా వాక్యం చెప్పాలి. ఈ మాటలు మొట్టమొదట నాకు, తర్వాత మీకు. దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని చెప్తూ యేసుప్రభు ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారు చూడండి.
లాస్ట్ లైన్లో యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. 15వ అధ్యాయము మత్తయి సువార్త 15:11 చెప్తూ ఏమన్నారు చూడండి. 15వ అధ్యాయం 7వ వచనం చదువుతూ ఏం చెప్పాడు యేసు ప్రభు? లాస్ట్లో ఏం చెప్పాడు? వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దే వర్షిప్ ఈజ్ ఇన్ వైన్, దేర్ వర్షిప్ ఈజ్ ఎంప్టీ. ఏమీ లేదు. ఆరాధన కదండి, గంటన్నర సేపు వచ్చి చేస్తా ఉన్నారు కొంతమంది. వాళ్ళను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అది ఇన్వైన్ అని యేసుప్రభు వారు చెప్తున్నారు. మరి దేవుని బిడ్డలారా గమనించండి. మరి మన పరిస్థితి మనం గమనించాలి కదా. మన యొక్క పరిస్థితి ఏంటో మనం గమనించాలి కదా. మన ఆత్మీయమైన స్థితిని మనం గమనించాలి కదా. ఇప్పుడు మరి మీ సంగతి ఏదో నాకు తెలియదు, కానీ నేను 3 నెలలకోసారి మెడికల్ చెకప్ చేసుకుంటానే ఉంటాను. ఎందుకంటే నేను కూడా చాలా దెబ్బతిన్నాను. మా భార్య మొన్న కోవిడ్ టైంలో ప్రభు సన్నిధికి వెళ్ళారు. అంతకుముందు 3.5 సంవత్సరాలుగా ఆమె డయాలసిస్ చేయించుకునేది. కిడ్నీస్ 2 పాడైపోయి ఏ నాడు కూడా ఆమె టాబ్లెట్ వేసుకుంది లేదు. మంచి హెల్దీ, మంచి ఆరోగ్యవంతురాలు. ఏ నాడు కూడా ఏ జబ్బు లేదు, ఏమీ లేదు. మరి ఏదో చిన్న బీపీ ఉండేది, టాబ్లెట్ వాడుకుంటూ ఉండేది. మరి సడన్గా ఆమెకు దేవుడు మాకు ఎప్పుడు హెచ్చరిక ఇవ్వలేదు. సడన్గా ఆమెకు ఆకలిపోయింది. ఆకలిపోతే డాక్టర్ దగ్గర చూపిస్తే అన్ని డాక్టర్ దగ్గర పోయినాం. లాస్ట్ కిడ్నీ డాక్టర్ దగ్గరకు పోతే 2 కిడ్నీలు చెడిపోయినాయి అన్నారు. క్రియాటిన్ 1 ఉండాలి, 1.3 అట్లా ఉండాలి. క్రియాటిన్ ఆమెకు 16 ఉంది. ఏ క్షణంలోనైనా ప్రాణాపాయం అని చెప్పారు. వెంటనే డయాలసిస్ చేయించిన. 3.5 సంవత్సరాలు డయాలసిస్ చేసుకుని మన కోవిడ్ టైంలో దేవుని పిలుపునందుకుని ఆమె ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినారు. ఆ టైంలో నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, మెడికల్ చెకప్ చేయించుకుంటే మధ్య 6 నెలలకోసారి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా అని. ఇప్పుడు నేను 3 నెలలకోసారి చేయించుకుంటా. ఎందుకు? దెబ్బతిన్నాను కాబట్టి 3 నెలలకోసారి చేయించుకోవాలి. మరి అది మన యొక్క దేహానికి సంబంధించి. మరి స్పిరిచువల్గా పరీక్ష చేసుకోవాలి కదా. నా ఆరాధన దేవుడు వింటున్నాడా? నా ఆరాధన ప్రభు దగ్గరికి వెళ్తుందా? నా ప్రార్థన ప్రభు సన్నిధికి వెళ్తుందా? మనము స్పిరిచువల్ స్కానింగ్ చేసుకోవాలి కదా. స్పిరిచువల్గా మనం కూడా వాక్యం దగ్గరకు వచ్చి మన జీవితం వాక్యానుసారంగా ఉందా లేదో మళ్ళీ కూడా చెకప్ చేసుకోవాలి కదా. ఓ దేవుని బిడ్డలారా గమనించండి. కొంతమంది ఊరికే ప్రార్థన చేసుకుంటా పోతా ఉంటారు, ఆరాధన చేసుకుంటా పోతా ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఫోన్ చేసినాం కదండి, ఎవరికో ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎత్తను కూడా ఎత్తలేదు. ఇంకా నేను మాట్లాడుతూ ఉంటే ఏమైనా అర్థం ఉందా చెప్పండి? నేను ఫోన్ చేసిన ఒక ఆయనకి కదా, ఫోన్ చేసి మాట్లాడుకుంటా పోతున్నా. అసలు ఆయన ఫోన్ ఎత్తను కూడా ఎత్తలేదు. ఈనాడు మన ప్రార్థన అట్లుంది, మన ఆరాధన అట్లుంది. అసలు దేవుడు వింటున్నాడా లేదా అని అవగాహన కూడా లేదు. నా ఆరాధన ప్రభు సన్నిధికి వెళ్తుందా లేదా అని అవగాహన కూడా లేకుండా చేసుకుంటా పోతున్నాం అంతే. మోకరించేది ఒక అరగంట సేపు, గంట సేపు ప్రార్థన చేసేది కదా. ఆదివారం వచ్చేది దేవుని ఆరాధించేది. రొట్టె రసంలో అమ్మ రొట్టె తీసుకున్నాను, రసం తీసుకున్నాను, కానుకేసాను, అదొక రకమైన తృప్తి. ఓ దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభువు వారు చెప్తున్నారు, మీ యొక్క ఆరాధన వ్యర్థమైన ఆరాధన, వ్యర్థముగా మీరు నన్ను ఆరాధిస్తున్నారని యేసు ప్రభువు వారు చెప్పారు. మరి ఆరాధన మనం ఎట్లా చేయాలి చెప్పండి? మార్కు యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చదువుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను.
గాడ్ ఈజ్ స్పిరిట్, దోస్ హూ వర్షిప్ హిమ్ మస్ట్ అని ఉంది ఇంగ్లీష్ బైబుల్. ఏమని చెప్పండి? మస్ట్ వర్షిప్ హిమ్ విత్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. మస్ట్. నువ్వు దేవుని ఆరాధించాలంటే దెర్ ఇస్ నో ఆప్షన్. నువ్వు దేవుని ఆరాధించాలంటే చెప్పండి, వేరే ఆప్షన్ ఇంకేమీ లేదు. మస్ట్ వర్షిప్. నువ్వు దేవుని ఆరాధించాలంటే ఆత్మతోనూ చెప్పండి సత్యముతోనూ ఆరాధించాలి. దేర్ ఇస్ నో అదర్ వే. ఉందా? ఆత్మతో ప్రభువుని ఆరాధించే అనుభవం ఉందా? మానవుడు 3 భాగాలు కదండి. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక, దేవుడు ఎలాగైతే త్రిత్వమై ఉన్నాడో, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని దేవుడు ఎలాగ త్రిత్వమై ఉన్నాడో, మానవుడు కూడా 3 భాగాలని దేవుని వాక్యం చెప్తుంది. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక, క్షమించండి, మొదటి పత్రికే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మనం ఎవరంట? ఆత్మ, జీవము, శరీరం. ఈ మూడింట్లో ఫస్ట్ ఏం చెప్పాడు చెప్పండి? శరీరము, జీవము, ఆత్మ అన్నాడా? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఆత్మ. స్పిరిట్, సోల్ అండ్ బాడీ. దేవుని బిడ్డలారా, మనము కూడా 3 భాగాలై ఉన్నాం. జంతువులకు స్పిరిట్ ఉండదు, సోల్ ఉంటుంది కానీ, మనసు ఉంటుంది కానీ, బాడీ ఉంది, సోల్ ఉంది కానీ స్పిరిట్ ఉండదు. ఎవరికి? జంతువులకు. మనము 3 భాగాలు. నంబర్ 1 ఏంటి చెప్పండి? ఆత్మ. రెండవదిగా జీవము. మూడవదిగా శరీరము. చాలా మటుకు మన ఆరాధన ఎట్లుందంటే, శరీరముతో ఆరాధించుట, మనసుతో ఆరాధించుట కదా, దాన్నే జీవం అన్నాడు. జీవముతో ఆరాధించుట, బాడీ అండ్ సోల్తో మనం దేవుని ఆరాధిస్తున్నాం చాలా మటుకు. దేవుని ఆరాధించే వాళ్ళు ఆత్మలో ఆరాధించాలి. మన ఆత్మలో ఆయన ఉంటాడు. శరీరంలో ఉంటాడా? ఈ వేళ్ళల్లో ఉంటాడా దేవుడు? ఏమైనా ఈ బాడీలో ఏమన్నా ఉంటాడా? ఈ రక్త మాంసాల్లో దేవుడు ఉంటాడా? మనసులో ఉంటాడనే బైబిల్లో ఏమన్నా ఉందా? దేవుడు నివసించే స్థలము మన ఆత్మలో. కాబట్టి మనం ఆత్మతో ఆయన మనం ఆరాధించాలి. బైబిల్లో రాయబడింది కదండి, దేవుడు ఉండే స్థలానికి మనం ద్వారం తెరవబడింది కదండి. అంతకుముందు ఏముండేది? పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి పెద్ద కర్టన్, థిక్ కర్టన్ కదా, పెద్ద కర్టన్, థిక్ కర్టన్ ఉండేది. ఆ రోజుల్లో ఎవ్వరు కూడా పోవడానికి లేదు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే దేవుడు ఉండే స్థలానికి ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని తీసుకుని వెళ్ళేవాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువలో వేలాడేటప్పుడు ఆ దేవాలయపు తెర పై నుండి కిందికి చినిగింది. కింద నుండి కాదు, కింద నుండి అయితే ఏదైనా మనిషి ఎవరన్నా చించి ఉండేవాడు. దేవాలయపు తెర ఎక్కడి నుంచి తిరిగి చించబడింది చెప్పండి? పై నుండి క్రింది వరకు చంచబడింది. కాబట్టి నౌ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్. ఇప్పుడు మనము శరీరముతో ఆరాధించాల్సిన పని లేదు, మనము మనసుతో లేదా జీవంతో ఆరాధించాల్సిన పని లేదు. నౌ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్పిరిట్. ఆత్మతో మనం ఆరాధించడానికి యేసు ప్రభు మనకు ఒక దారిని సిద్ధపరిచాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలారా, శరీరంతో ఆరాధించకూడదు, ఎమోషనల్గా ఆరాధించకూడదు కదండి. అది అవసరమే. కొంతమంది క్లాప్స్ కొడతారు. అందుకే మన బ్రదర్ అన్న ఆరాధనలో మీరు గమనించినారా? కంజర్లు వాయించము, డోళ్ళు డప్పులు వాయించము, వేరే మీటింగ్లో వాయిస్తాం. కానీ ఆరాధనలో మాత్రము చెప్పండి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ మనం వాయించము, క్లాప్స్ మనం కొట్టము, ఉద్రేకానికి మనం లోనుగాము. కొత్త నిబంధనలో ఉన్న ఆరాధన ఏంటంటే ఆత్మతో ఆరాధించుట. యేసు ప్రభు మనకు ఆ దారిని సిద్ధపరిచినాడు. ఎక్కడుంది ఆ వచనం?
హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం చూడండి ఆ వచనం. హీబ్రూస్ 10th చాప్టర్, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 10 verse 19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. He inaugurated a way for us. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. చెప్పండి ఇంకా ఏంటి? నూతనమైన మార్గం, జీవము గల మార్గం, మన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. యేసు ప్రభు శరీరం సిలువలో మన కొరకు గాయపరచబడడం ద్వారా, సిలువలో ఆయన మనకు యాజ్ఞమాడడం ద్వారా, యాగమైపోవడం ద్వారా, చెప్పండి, ఆ యొక్క సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు చెందడం ద్వారా, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున, ఇప్పుడు చెప్పండి, ఆయన రక్తము వలన, పరిశుద్ధ స్థలం అంటే అతి పరిశుద్ధ స్థలములో, ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలం అని లేదు, రెండు ఒకటే అయిపోయినాయి. అందుకే ఇక్కడ అతి పరిశుద్ధ స్థలం అని రాయబడలేదు కదా. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలం అంటే మన భాషలో అతి పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇంతగా యేసు ప్రభు మన కొరకు ఇంత సిద్ధపరిస్తే, ఇంకా నువ్వు శరీరంలో ఆరాధిస్తే, ఇంకా నీవు జీవముతో మనసుతో ఆరాధిస్తే ఏమైనా అర్థం ఉందా? దేవుని బిడ్డలారా, ఆత్మతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో ఆరాధించవలను. ఇంకా రెండవ మాట చెప్పండి చూద్దాం. వెరీ గుడ్, సత్యముతో ఆరాధించాలి. ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. ట్రూత్ కి వ్యతిరేక పదం చెప్పండి, ఆపోజిట్ వర్డ్ చెప్పండి. అసత్యము, ఇంగ్లీష్లో ఫాల్స్ కదండి, కదా. ట్రూ వర్షిపర్స్, ఫాల్స్ వర్షిపర్స్. మీకు చెప్పమంటారా? సంఘాలలో ఫాల్స్ వర్షిపర్స్ మస్తు మంది ఉన్నారు. అసత్య ఆరాధకులు కదండి, అబద్ధమైనటువంటి ఆరాధికులు లేదా వేషధారులైన ఆరాధికులు సంఘాలలో మస్తు మంది ఉన్నారు. ఎంత పర్సెంట్ వేసుకోమంటారు అనేది మీకే వదిలేస్తున్నాను. 50% వేసుకుంటారా, 60 వేసుకుంటారా, 70 వేసుకుంటారా, 80 వేసుకుంటారా, 90 వేసుకుంటారా నాకు తెలియదు. దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్లో రాయబడింది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఇందాక చెప్పాను, నన్ను నేను పరీక్ష చేసుకోవాలి, నిన్ను నీవు పరీక్ష. ఆర్ యు ట్రూ వర్షిపర్ ఆర్ ఆర్ యు ఫాల్స్ వర్షిపర్? 51వ కీర్తన రాస్తూ పాపం చేశాడు కదా దావీదు. 51వ పాపం చేసిన తర్వాత దావీదు పశ్చాత్తాపపడుతూ 51వ కీర్తనలో ఒక మాట రాశాడు. ఏంటో తెలుసా అది? నీవు అంతరంగమున సత్యము కోరుచున్నావు. చెప్పండి, ఏం కావాలి? అంతరంగములో ఏముండాలి? నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. You desire the truth in the inner being. అంతరంగములో సత్యం, సత్యం. దేవుని బిడ్డలారా, ఎంతమంది విశ్వాసులు అబద్ధాలు ఆడే వాళ్ళు ఉన్నారు. దొంగ సర్టిఫికెట్లు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ వాళ్ళండి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఎంతమంది వేలు లక్షలు సంపాదిస్తున్నారు. నువ్వు కూడా ఆ పని చేసావనుకో, నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు, కానీ ఒకటి మాత్రం చేయగలవు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా క్షమాపణ కోరితే ప్రభు నిన్ను క్షమిస్తాడు. నేను అబద్ధం ఆడాను, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాను ఇప్పుడు అంటే అదంతా వెనక్కి రాదు కదండి. మనం ఎవరైనా అలాంటి పొరపాట్లు చేస్తుంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే చెప్పండి, నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఇలాంటి మీటింగ్లకు రావడం, పాటలు పాడడం కదా, పైన ఏదో సేవ చేయడం, లేదా కరపత్రికలు పంచడం, ఆదివారం వచ్చి 3 పాటలు పాడడం,
మరి రొట్టె రసం తీసుకోవడం కానుకేయడం కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే ఎవరైనా చెప్తారా? దైవ గ్రంథంలోని మాటలు మన జీవితంలోకి, అనుభవంలోకి రావాలి. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు జీవితాన్ని జీవించాలి. సత్యం సత్యం, అంతరంగములోను సత్యము కోరుచున్నావు. 51వ కీర్తన పాపము చేసిన తర్వాత రాశాడు. అంటే ఏం చెప్తున్నాడు? నేను పశ్చాత్తాపపడే పశ్చాత్తాపము సత్యమైంది దేవా, విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలిదేవా. నేను పాపములో పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించను. రక్తాపరాధమును నన్ను విడిపించు ప్రభువా. ఇప్పుడు కోడి కోసి అట్లా వదిలేస్తే ఎలా అవుతుంది చెప్పండి? గిజగిజి గిజగిజి ఎలా తన్నుకుంటుందో. ఒక మేకను కోసినప్పుడు, గొర్రెను కోసినప్పుడు వదిలేస్తారు, ఒక డబ్బాలోను డ్రమ్ములోను వేసేస్తారు. గిజగిజ ఎలా తన్నుకుంటుందో దావీదు కూడా అలాగ పశ్చాత్తాపం అన్నాడు. నేను పడే పశ్చాత్తాపము సత్యమైనది ప్రభువా కదా. అంతరంగములోనూ సత్యము కోరుచున్నావు. సర్వాంగ కవచములో సత్యమను దట్టి అని ఉంది కదండి. ఏంటి చెప్పండి? సత్యమను దట్టి. బెల్ట్. దట్టి అంటే ఏంటి? బెల్ట్ కదా. మన బట్టలు ఊడిపోకుండా, లూజ్ కాకుండా ఈ బెల్ట్ అనేది లోపల చాలా గట్టిగా ఉంటుంది. ముఖ్యంగా సైనికులకు కానీ, సోల్జర్స్ కానీ, పోలీసు వారికి కానీ, లేదా సెక్యూరిటీ వాళ్ళకి కానీ బెల్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే బాడీనంతటిని గట్టిగా స్టిఫ్గా నిలబెట్టేది ఏంటి చెప్పండి? బెల్ట్. బెల్ట్. చాలా మంది క్రైస్తవుల, విశ్వాసుల లైఫ్స్ అన్ని కొలాప్స్ అయిపోతున్నాయి. ఎందుకు? సత్యం పైన లేరు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సమరయ స్త్రీతో ఈ మాటలు చెప్పాడు. విచిత్రమైన సంగతి ఏంటో చెప్పమంటారా? సమరయ స్త్రీకేమో ఆరాధన గురించి చెప్పాడు. నికోదేముకైతే బిషప్కు, ఆయన బిషప్, మతనాయకుడు, ఆయనకేమో తిరిగి జన్మించమని చెప్పాడు. విచిత్రం కదా. అసలు ఎవరికి చెప్పాలి? ఆరాధన గురించేమో నికోదేముకు చెప్పాలి. చెప్పండి. తిరిగి జన్మించడం గురించి ఎవరికి చెప్పాలి? సమరయ స్త్రీకి చెప్పాలి. యేసు ప్రభు వారు చెప్పారు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. సమరయ స్త్రీకి ఏమని చెప్తున్నాడంటే యేసు ప్రభు ఆరాధన గురించి చెప్తున్నాడు అని చెప్పి ఇంకా ఏమన్నారో చూడండి. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఇప్పుడు 23వ వచనం చదవండి. 23వ వచనం. అయితే యోహాను సువార్త 4:23 చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు. ఏంటంట? మరి నీ జీవితంలో యథార్థత ఉందా? చెప్పండి చెప్పండి. యథార్థత ఉందా? యథార్థముగా ఆరాధించువారు. నో. రియాలిటీ ఉండాలి. ట్రూత్ ఉండాలి. దైవ సన్నిధిలో కదా ఎంతో యథార్థంగా వచ్చి మనము దైవ సన్నిధిలో మనము ఆరాధించాలి. యథార్థముగా ఆరాధించువారు చెప్పండి, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. వస్తుందంట. ఎప్పుడు? పెంతుకోస్తు రోజు సంఘం ఏర్పడిన తర్వాత వస్తుంది అమ్మా. పెంతుకోస్తు రోజు పరిశుద్ధాత్మ దిగి వస్తాడు. అప్పుడు వస్తుంది నిజమైన ఆరాధన. అంటే ఇంతవరకు చెప్పండి, అందరూ దేహములో ఆరాధించారు, దేహంతో ఆరాధించారు, క్లాప్స్ కొట్టడం, నోరు తెరవడం. ఇంతవరకు ఆత్మతో ఆరాధించే అనుభవం ఇంతవరకు ఓల్డ్ టెస్టిమెంట్ లో లేదు. పెంతుకోస్తు రోజు నుంచి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత ఆత్మలో ఆరాధించేటువంటి సంగతిని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఏమని చెప్పాడు చూడండి. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. ఇప్పుడు కూడా వచ్చేసింది అన్నాడు. ఎందుకు చెప్పండి? యేసుప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి. ఆ క్షణములో అయితే యేసుప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా వచ్చిందని యేసుప్రభు చెప్పాడు. ఆ తర్వాత ఇంకో మాట చూడండి. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు కదా. గాడ్ ద ఫాదర్ ఈజ్ సీకింగ్ ఫర్ సచ్ పీపుల్.
గాడ్ ద ఫాదర్ ఈజ్ సీకింగ్ ఫర్ సచ్ పీపుల్. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఫుట్ నోట్లో తెలుగు బైబిల్లో చదవండి. కింద పైనేమో కోరుచున్నాడని ఉంది, కిందేముంది సంఖ్య, మొదటి అని సంఖ్య వేసి మూల భాషలో వెదకుచున్నాడు. ఈ సీకింగ్ ఫర్ సచ్ పీపుల్. ఓ దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా కూడా యేసు ప్రభు ఎవరి కోసం వెతుకుతున్నాడంటే, పరలోకపు తండ్రి ఎవరి కోసం వెతుకుతున్నాడంటే, యథార్థంగా ఆరాధించే వారి కొరకు, ఆత్మతో ఆరాధించే వారి కొరకు, సత్యముతో ఆరాధించే వారి కొరకు. గాడ్ ఈజ్ సీకింగ్ ఫర్ సచ్ పీపుల్. ఓ దేవుని బిడ్డలారా, యథార్థత ఉన్నదా? చెప్పండి, యథార్థత ఉన్నదా? యేసు ప్రభు 15వ అధ్యాయం 7వ వచనం ఎలా మొదలు పెట్టాడు? వేషధారులారా అన్నాడు. ఇక్కడేమో ఏమన్నాడు? యథార్థంగా ఆరాధించమంటున్నాడు. బైబిల్లో మనకు తెలిసిన మాట దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో ఉంది కదా, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకు యెహోవా కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. సేమ్ ఇదే మాట. యథార్థంగా ఆరాధించే వారి కొరకు ఆయన వెదుకుతున్నాడు, ఆయన కోరుచున్నాడు. దేవుని కోరిక తీర్చడమే దేవుని బిడ్డలారా ఆరాధన అంటే. నా టైం అయిపోతుంది. బైబిల్లో ఫస్ట్ వర్షిప్ అనే మాట ఎక్కడ రాయబడిందంటే యోబు గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే ద ఏన్షియంట్ బుక్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ద బుక్ ఆఫ్ జోబ్. మోషే పేరు లేదు, అబ్రహాం పేరు లేదు, ఇస్సాకు పేరు లేదు, యాకోబు పేరు లేదు. మరి ఎందుకు ఫస్ట్లో లేకుండా మధ్యలో చేర్చినాడు యోబు గ్రంథాన్ని? పద్య భాగం కాబట్టి, పోయట్రీ కాబట్టి కీర్తనల గ్రంథం పక్కన పెట్టేసినాడు. లేకపోతే యాక్చువల్గా ఆది కాండం కంటే ముందు పెట్టాలి. ఏది? యోబు గ్రంథం. పోతే పద్య భాగం కాబట్టి అక్కడ పెట్టేసినారు, కీర్తనల కంటే ముందు పెట్టినారు. కాబట్టి పురాతన గ్రంథం, బైబిల్లో పురాతన గ్రంథం ఏంటో తెలుసా? చెప్పండి. యోబు గ్రంథము. యోబు గ్రంథంలో మొట్టమొదటిసారి ఆరాధన అనే పదం రాయబడి. ఏంటో ఆరాధన అంటే ఒకసారి చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో ఆరాధన అంటే ఏంటో ఒక మాట చూడండి. 1వ అధ్యాయము 20-21 వచనాలు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని కదా, దుఃఖములో ఉన్నాడు కాబట్టి అలా చేశాడు. పోతే ఇప్పుడు చూడండి, నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నేల మీద సాష్టాంగపడి, ఇంగ్లీష్ బైబిల్లో ఎవరైనా చదువుతారా? వర్షిప్డ్ అని ఉంటుంది కదండి. నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి యోబు వర్షిప్ ద లార్డ్ కదా. ఫస్ట్ బైబిల్లో పురాతన గ్రంథం, బైబిల్లోనే మొట్టమొదటి పుస్తకంలో యోబు ఆరాధించినాడు. సందర్భం చెప్పండి, సందర్భం చెప్పండి. ఏంటి? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునే వచ్చి తిని దిగంబరుని అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. వర్షిప్ అంటే అర్థమేంటో తెలుసా? దేవా నీవే సర్వములో సర్వం. ప్రభువా సమస్తానికి కర్తవు నీవే. ప్రభువా నీవే ఇచ్చావు, నీవే తీసుకున్నావు. దేవుని ఒక్క క్వశ్చన్ వేయకుండా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇదే చూడండి, వర్షిప్ అంటే ఇదే. బైబిల్లో ఉంది, వర్షిప్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగు బైబిల్లో చూసారా? ఈ రోజుల్లో ఆరాధనలో మన యవనస్తులు మోకరించరు. దేవ సన్నిధిలో రొట్టె రసం ఎదురు పెట్టుకొని నువ్వు యవనస్తుడై ఉండి కుర్చీల పైన కూర్చోవచ్చా? చెప్పండి.
ఆరాధన అంటే కదా, కీపింగ్ అవర్ హెడ్ ఆన్ ద గ్రౌండ్. పుట్ యువర్ ఫేస్ ఆన్ ద గ్రౌండ్, పుట్ యువర్ హెడ్ ఆన్ ద గ్రౌండ్. మోకాళ్ళు వంచు, నడుము వంచు, తల వంచు, మెడ వంచు. సాష్టాంగం అంటే ఏంటి చెప్పండి? అష్ట అంటే 8 అంగాలంటే అవయవాలు. 8 అవయవాలు వంచడము. ఆరాధనలో మనం మోకరించాలి కదండి. అవసరమైతే మన తలలు కింద పెట్టి ప్రభుని ఆరాధించాలి. యవనస్తులు చీరలకు అలవాటు పడిపోయినారు. వృద్ధులైతే పర్వాలేదు, ఆపరేషన్లు పర్వాలేదు, గర్భిణీ స్త్రీలు పర్వాలేదు, ఏమి బాగున్నోళ్ళు కూడా చీరలలో కూర్చోవడం, కాలు మీద కాలేసుకుని రొట్టెరసం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత భయంకరం చూడండి. దేవుని బిడ్డలారా గమనించినారా? ఆరాధన అంటే ఏంటో తెలుసా? 10 డెడ్ బాడీస్ని ఎదురు పెట్టుకున్నాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 శవపేటికలు, 10 కాఫిన్ బాక్సెస్ ఎదురు పెట్టుకొని, ప్రభువా నీ ఇష్టమే నా ఇష్టం, నీ చిత్తమే నా చిత్తం, ఇచ్చినవాడవు నీవే, తీసుకున్నవాడవు, ఐ హ్యావ్ నో రైట్స్, నాకు ఏ రకమైన హక్కులు లేవు. నీ జీవితాన్ని అలా సమర్పించుకోవడమే ఆరాధన. చూసారా? ప్రేయర్ కంటే, థ్యాంక్స్ గివింగ్ కంటే, ప్రైజింగ్ కంటే చెప్పండి, వర్షిప్ అనేది ఇది దీని అర్థం. వర్షిప్ అంటే రొట్టెరసం తీసుకునేది మాత్రమే కాదు. కొంతమంది వచ్చి ఆదివారం వచ్చి టకా వచ్చి రొట్టెరసం తీసుకొని కానుకేసేసి ఒక అరగంట సేపు వాక్యం విని తృప్తి పొందుతున్నారు. అమ్మా నేను ఈరోజు దేవుని ఆరాధించినానులే. ఆరాధనలో ఉన్న గొప్ప అర్థం ఇది. దేవుని కోసం చేయొద్దు, అనుభవంలో నుండి బోధించాలి కదా, అనుభవం నుండి బోధించాలి కదా. సాయంకాలం 4 గంటలకి 4:30కు నాకు ఫోన్ వచ్చింది, మీ భార్య చనిపోయిందని. వారం రోజులు మేము ఒకే ఐసీయూలో ఉన్నాము, 6 రోజులు కలిసిమెలిసే ఉన్నాము. తనకు సడన్గా మార్పులు సంభవించినాయి. డాక్టర్ వచ్చి ఆమెలో తేడాలు కనిపిస్తున్నాయి, బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి కాబట్టి హయ్యర్ ఐసీయూకి తీసుకెళ్ళారు. హైయర్ ఐసీయూకి తీసుకెళ్లారు. అక్కడ 2 రోజులు ఉన్నారు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినారు. నేను హాస్పిటల్లో ఉన్నా కోవిడ్తో, నేను కూడా చావు బతుకులే ఉన్నాను. మెల్లగా వెళ్ళి పైకి వెళ్ళాను, ముద్దు పెట్టుకున్నాను ఆమెను, ప్రార్థన చేశాను, తల మీద చేయి పెట్టి. మళ్ళా నా బిడ్డ దగ్గరకు వచ్చాను, మోకరించి ఇదే మాట చెప్పాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. బరియలప్పుడు కూడా ఎవరు పోట్లే బరియలు. ఎవరు చేస్తారు బరియలు చెప్పండి? అందరు భయపడుతున్నారు. మా సంఘ పెద్ద తడబడుతున్నాడు. వాట్సాప్లో వాట్సాప్లో నేనే ప్రోగ్రాం అంతా నడిపించినాను. ఆ భూస్థాపనప్పుడు ఇదే వాక్యం చదివి నేనేమో హాస్పిటల్ సమాధికి కూడా వెళ్ళలేకపోయినాను, భూస్థాపన కూడా వెళ్ళలేకపోయినాను. డాక్టర్లను అనుమతించలేదు. అయ్యా ఒక అంబులెన్స్లో పోతాను, ఆక్సిజన్తో పోతాను, సిలిండర్తో పోతానంటే పోవడానికి అనుమతించలేదు. వాట్సాప్లోనే ఉండి, జూమ్లోనే ఉండి, వాట్సాప్ కాదు జూమ్లోనే ఉండి కార్యక్రమాన్ని నడిపించినాను. ఆరాధన అంటే ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, ప్రభువా నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమయ్యా, నా పట్ల నీకు సర్వాధికారం ఉంది ప్రభువా. నాకు కుమారులను కుమార్తెలు ఇచ్చినవాడవు నీవే, తీసుకున్నవాడవు నీవే. ఇది ఆరాధన అంటే. ఇంకో చోట కూడా సెకండ్ టైం బైబిల్లో ఎక్కడుందంటే ఆరాధన, ఆదికాండం 22:5 చదవండి, ముగిస్తాను, ఇంకా త్వరగా ముగిచ్చేస్తాను. 9:15 అయింది. ఆదికాండం 22వ అధ్యాయము 5వ వచనం చూడండి, ఏమని రాయబడిందో. ఆదికాండం 22:5లో ఏమని రాయబడింది చూడండి. సెకండ్ టైం వర్షిప్ అనే మాట రాయబడింది. అబ్రహాము తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి, ఇంగ్లీష్ బైబిల్ ఏముందన్నా, వర్షిప్ అండ్ విల్ కమ్ బ్యాక్. చూసారా? అబ్రహాము ఇస్సాకును చెప్పండి దహన బలిగా అర్పించడమే ఆరాధన. పొద్దున కూడా చెప్పాను, యేసు ప్రభు కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించినా యేసు ప్రభు ఒప్పుకోడు. బలిపీఠం మీద పెట్టేసాయి. నీకు ప్రీతికరమైన దాన్ని,
నీకు ఇష్టమైన దానిని కదా, అమితంగా ప్రేమించే వారిని బలిపీఠం మీద పెట్టు కదా. నీ చిత్తాన్ని కదా బలిపీఠం పైన పెట్టు, నీ జీవితాన్ని బలిపీఠం మీద పెట్టు. ఇదే ఆరాధన అంటే. దేవుని బిడ్డలారా, ఇస్సాకు కంటే తన జీవితంలో గొప్పవారు ఇంకెవరైనా ఉన్నారా? లేక పుట్టినవాడు కదా. బైబిల్లో రాయబడి, నేను ఇచ్చినవాడు అక్కడికి వెళ్ళి మ్రొక్కి అంటే ఇస్సాకుని ఇవ్వడమే మ్రొక్కుట లేదా ఆరాధించుట, వర్షిపింగ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో రాయబడింది, ప్రజెంట్ యువర్ బాడీస్ అంటూ క్రైస్ట్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. ఆరాధన అంటే ఏంటంటే దశంభాగం ఇవ్వడం సులభం, దేవునికి దశంభాగం ఇవ్వడం సులభం. చెప్పండి. ఏముందండి, 10 రూపాయల్లో 1 రూపాయి ఇవ్వడం గొప్ప, ఏదైనా పెద్ద గొప్పనా? 100 రూపాయల్లో 10 రూపాయలు ఇవ్వడం పెద్ద గొప్పనా? 1000 రూపాయల్లో 100 రూపాయలు ఇవ్వడం గొప్పనా? 1,00,000 రూపాయల్లో 10,000 దేవునికి ఇవ్వడం గొప్పనా? కానుక ఇవ్వడం సులభము. చెప్పండి, దేవునికి ఆరాధన చేయడం. ప్రజెంట్ యువర్ బాడీస్ అంటూ క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. మన జీవితాలను, మన సర్వాన్ని, మన ఇష్టాలను, మన చిత్తాలను దేవునికి సమర్పణ చేసుకోవడమే ఆరాధన కదండి. ఆఖరిగా ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆఖరిగా మనం చదువుకుంటే 73వ కీర్తన 25వ వచనం. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 25వ వచనం. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 25వ వచనం. ద హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్. చెప్పండి. ద హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వర్షిప్. 73వ కీర్తన చెప్పండి, 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా. ఇదేనండి హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్. ఇంతకంటే గొప్ప వర్షిప్ లేదని నేను అనుకుంటున్నాను. ఆరాధనలో గొప్ప ఉన్నతమైన అనుభవం ఏంటంటే చెప్పండి, ఆకాశమందు, హెవెన్. ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్ అని ఉంటుంది. హెవెన్ పొద్దున్న చెప్పాను. కొంతమందికి హెవెన్లో ఏం కావాలి? బంగారు కిరీటాలు. చెప్పండి, బంగారు వీధులు, బంగారు భవనాలు. చాలా మంది పరలోకంలో ఎప్పుడెప్పుడు పరలోకం పోదామా, ఎప్పుడెప్పుడు బంగారం వీధుల్లో నడుద్దామా, ఎప్పుడెప్పుడు బంగారు భవనాల్లో ఉందామా, ఇవి చూస్తున్నారు కొంతమంది. దర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాట్ జీసస్. చూడండి, విశ్వాసులు ఎట్లున్నారు, పరలోకానికి పోయినా బంగారం పైన వాళ్ళకి మమకారం పోవట్లేదు. కానీ గొప్ప భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా. నీవు నాకుండగా ఈ లోకములో ఏది నాకు అక్కర్లేదు. దేవుడా లోకమా? చెప్పండి. లోకాన్ని ప్రేమించే వాళ్ళు దేవుని ఆరాధించలేరు. ఇక్కడ దేవుడున్నాడు, లోకం ఉంది. దేవుని ప్రేమించే వాళ్ళు లోకంతో స్నేహం చేయలేరు కదా. లోకములో మునిగి తేలిన వాళ్ళు దేవుని ఆరాధించరు. డబ్బు, సంపద కదండి, సుఖభోగాలు కదా, ధనాపేక్ష, పవర్, ప్రాపర్టీ, ప్రిస్టేజ్, పొజిషన్, వీటిల్లో మునిగి తేలే వాళ్ళు దేవుని ఆరాధించలేరు. మళ్ళా చెప్తున్నాను, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా. నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఐ డిజైర్ నథింగ్ బిఫోర్ ది లార్డ్, బిసైడ్ యు లార్డ్. ఐ డిజైర్ నథింగ్ బిసైడ్ యు లార్డ్. నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఉంటే ఉన్ని, ఇల్లు ఉంటే ఉన్ని, బంగారం ఉంటే ఉన్ని, ఉద్యోగాలు ఉంటే ఉన్ని, భార్య బిడ్డలు ఉంటే ఉన్ని, కానీ వాటిపైన నేను మమకారం పెంచుకోను, వ్యామోహం పెంచుకోను. ప్రభువా, నా సర్వము సమస్తము నీవే ప్రభువా. హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్. దేవుని బిడ్డలారా, మన హృదయాలను పరీక్ష చేసుకుందాం. ఆరాధనలో ఉన్నతమైన అనుభవాన్ని కలిగి ప్రభును మహిమపరచడానికి ప్రభు తన కృప మన యెడల విస్తరింప చేయును గాక.